ఉదయకాల ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన మా తండ్రి, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా కాపాడి భద్రపరిచారు తండ్రి. ఏ అపాయము కానీ ఏ ప్రమాదము కానీ మాకు సంభవించకుండా రాత్రంతా మీ యొక్క రక్షణ మాకు దయచేశారు. కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతనమైనటువంటి దినములో సజీవులుగా మా అందరినీ ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే జ్ఞానం మాకు దయచేయండి. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరముగా మా ద్వారా ఎటువంటి చెడు కార్యము జరగకుండా ప్రభువా మీరే నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ప్రభువా ఎక్కడైతే మీరుంటారో, ఎక్కడైతే తండ్రి మిమ్మల్ని మేము కలిగి ఉంటామో అక్కడ మేము స్వాతంత్రముగా జీవించవచ్చు అని, ఎటువంటి పాపపు బంధకాల్లో, ఎటువంటి అపవాది యొక్క చెరల్లో పడిపోకుండా అయా మేము జీవించగలము అని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కలిగిన వారిగా మేముంటూ స్వాతంత్రముగా జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నందు మా భారతదేశాన్ని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశాన్ని, దేశ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ప్రతి బిడ్డకు తోడై ఉండండి. మారు మనసు కలిగి ఉండుటకు కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అయా మీ వైపు తిరుగుటకు సహాయం అనుగ్రహించండి నాయనా. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనులన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాము. మా ప్రతి పనిని ఆశీర్వదించండి అయా. జ్ఞానమును, బలమును, శక్తిని, వివేచనను, సమస్తాన్ని మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆగిపోకుండా ప్రతి విషయంలో మేము ముందుకు సాగిపోయేవారిగా కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నూతనమైనటువంటి కార్యములు ప్రారంభిస్తున్నారు తండ్రి. ఈ రోజున వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి అయా. ప్రయాణాల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేము వెళుతున్నటువంటి, వస్తున్నటువంటి ప్రతి మార్గాన్ని మీకే అప్పగిస్తున్నాము. ఏ ఒక్కరికి ఏ అపాయం, ఏ ప్రమాదం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా, క్షేమకరముగా ప్రయాణించి తిరిగి మరలా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయండి నాయన. అదే విధముగా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఈరోజు ఉన్నారు తండ్రి. వారికి కావలసిన జ్ఞానం, వివేచన దయచేయండి. వారు అనుకుంటున్నటువంటి ఆ జాబ్లో ఉండడానికి, వారు అనుకుంటున్నటువంటి సీట్ వారికి రావడానికి సహాయము దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు అయా. డెలివరీస్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు తండ్రి. వారికి అనుకూలమైన, వారు అనుకున్న రిపోర్ట్ రావడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున గృహములలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారిపైకి ఏ దుష్టుడు రాకుండా, వారికి ఏ హాని జరగకుండా ఈ రోజంతను వారిని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా జీవితం ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా అయా సమాధానంగా మమ్మల్ని నివసింప చేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి లోటు, లేమి లేకుండా అయా సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు అని మేము ప్రార్థిస్తుండగా వారందరికీ కావలసిన ఆహారమును, ఆరోగ్యమును, ఆర్థిక అవసరతలను మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా
మీ కొరకు జీవించే కృప మాకు దయచేయమని తండ్రి, అపవాది మాయలో పడిపోకుండా, ఆకర్షణలో ఎవరు తండ్రి చిక్కుబడకుండా మీ యొక్క వాక్య జ్ఞానము కలిగి ఉండే కృప దయచేయమని, అనేకులకు మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు మార్చమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యము మాకును దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.